చందమామ కథ. అంతా మన మంచికే. సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నావ అకస్మాత్తుగా ప్రమాదానికి గురైంది. అందులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తు బతికి బయటపడి ఒక కొయ్య దొంగ మీద తేలుతూ జనసంచారం లేని ఒక దీవిలోకి వచ్చి పడ్డాడు. ఆ ప్రమాదం నుంచి రక్షించమని రోజు భగవంతుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. ఎవరైనా తనను రక్షించడానికి వస్తారేమోనని సముద్రం వైపు ఆశగా ఎదురు చూసేవాడు. కాని ఎవరు కానరాలేదు. చూసి చూసి విసిగిపోయాడు. ప్రకృతి శక్తుల నుంచి రక్షణ కోసం తేలుతూ వచ్చిన చెక్కలతో ఒక చిన్న గుడిసె నిర్మించుకున్నాడు. ఆ గుడిసెలో అలల తాకిడికి కొట్టుకు వచ్చిన కొన్ని పనికి వచ్చే వస్తువులు దాచుకున్నాడు. ఇలా ఉండగా ఒకరోజు ఎంత తిరిగినా ఏమీ ఆహారం దొరకలేదు. తిరిగి గుడిసె దగ్గరికి వచ్చేసరికి అది తగలబడిపోయి పొగలు పైకి లేస్తున్నాయి. తనకున్న ఒక్క ఆధారం కూడా అగ్నికి ఆహుతైపోయింది. ఇక అతనికి ఏం చేయాలో తోచలేదు. బాధతో కుంగిపోయాడు. తనకు పట్టిన దుర్గతిని తలుచుకొని దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు. తెల్లవారి లేచి చూసేసరికి ఒక నావ అతనుండే దీవిని సమీపిస్తూ కనిపించింది. అది అతన్ని రక్షించడానికే వచ్చిందని తెలిసిన అతని ఆనందానికి అవధులు లేవు. ఆ నావలోని వాళ్లలో ఒకరిని, నేనిక్కడున్నానని మీకెలా తెలిసింది అని అడిగాడు. నువ్వు పొగ ద్వారా మాకు సంకేతాలు పంపావు గదా, వాటిని గుర్తుపట్టే ఇక్కడికి రాగలిగాం అన్నాడు. ఒక్కోసారి మన ఆశల సౌధాలు ఇలాగే ఒక్కసారిగా తగలబడిపోవచ్చు. కాని అవే మంటలు ఏ భగవంతుడు రాకకో సంకేతం కావచ్చు. చందమామ కథ. బీర్బల్ వినోదం. ఒకప్పుడు అక్బర్ పాదుషా సంతోషంగా ఉండే సమయం కనిపెట్టి, బీర్బల్, ప్రభు, నాదొక చిన్న కోరికుంది, ఏలిన వారు సరే అంటే మనవి చేసుకుంటా అన్నాడు. చెప్పబోయి నీకడ్డేంటి అన్నాడు పాదుషా. దానికి బీర్బల్, మరేం లేదండి, మానవ జన్మ ఎత్తిన ప్రతివాడు తప్పు చేస్తూనే ఉంటాడు. ప్రజలు చేస్తారు, ప్రభువులు చేస్తారు. ఈసారి నా వల్ల ఏదైనా పొరపాటు వచ్చినట్టయితే విచారణ చేసే పంచాయతీదారులను నేనే ఎన్నుకోవడానికి అనుమతి ఇప్పించాలి అని విన్నవించాడు. ఏమిటో అనుకున్నాను, గొప్ప కోరిక కోరావే, అలాగే కాని అని అక్బరు అభయం ఇచ్చాడు. ఆ ధైర్యంతో బీర్బల్ మరికొద్ది రోజులకే కావాలనే తప్పు చేశాడు. ఆ తప్పుకి జరిమానాగా 1500 వరహాలు ఇవ్వాలని అక్బర్ తీర్పు చెప్పాడు. అక్బర్ తీర్పు చెప్పగానే బీర్బల్ ఆనాటి వాగ్దానం జ్ఞాపకం చేశాడు. సరే, ఎప్పుడైనా మేం మాట తప్పుతామా, నీకు నచ్చిన వాళ్ళని తెచ్చుకోమని అక్బరు అనుజ్ఞ ఇచ్చాడు. నేనెంచుకోవటం ఏంటి ప్రభు, తమరే రప్పించండి, పంచాయతీదారులు బీదవారైతే చాలు, నాకు సమ్మతమే అని బీర్బల్ తన మనసులో ఉన్న ఉద్దేశం చెప్పాడు. బీర్బల్, నీకు మతి ఉందా లేదా, పేదవాళ్ళేంటి తీర్పు చెప్పడం ఏంటి అని అక్బర్ మందలించాడు. ప్రభువులు మన్నించాలి, వాళ్ళు తీర్పు చెప్పలేకపోవడం ఏంటండి, వాళ్ళు నాకు సోదరులు. న్యాయస్థానంలో ఎవరికైనా తీర్పు ఒకటే గాని గొప్ప బీద అనే తారతమ్యం ఉండదు కదా అని బీర్బల్ బదులు చెప్పాడు. చేసేది లేక పాదుషా 5 బీదవాళ్లను రప్పించి బీర్బల్ చేసిన అపరాధం గురించి వాళ్ళకి వివరించాడు. అంతా విని పంచాయతీదారులు రహస్య మందిరంలోకి పోయి చర్చ చేశారు. ఆ చర్చలో ఒకరి మాట ఒకరికి పొసగలేదు. 150 వరహాలు జరిమానా వేయాలని వారు మొదట అనుకున్నారు. కానీ వాదన పూర్తయ్యేసరికి అది 50 వరహాలకు దిగింది. ఒక నిశ్చయం జరిగిన తర్వాత పంచాయతీదారులు పాదుషా దగ్గరికి వచ్చి, ప్రభు, ముద్దాయికి శిక్ష తగ్గించడానికి ఎంతో ప్రయత్నించాం, కానీ బీర్బల్ చేసింది చాలా పెద్ద తప్పు, అందుచేత 50 వరహాల జరిమానా వేయవలసి వచ్చింది. సామాన్య సంసారికైనా ఇది భరించడం కష్టమని మాకు తెలుసు, కానీ న్యాయశాస్త్రం విధించిన దాన్ని మేమేం చేయగలము అని తమ తీర్పు తెలియజేశాడు. తీర్పు విని పాదుషా ఆశ్చర్యపోయాడు. మానవుడు తన తాహతను బట్టి లోకంలో ఏ విషయమైనా నిర్ణయిస్తాడు. సాధారణంగా పేదవాడు జీవితంలో ఎక్కువ ధనం కళ్ళ చూడలేడు. అందుచేత ధనవంతుల తాహతు ఎటువంటిదో వాడి ఊహకు అందదు. మానవుడి యొక్క ఈ మనస్తత్వం తెలిసినవాడు గనకనే బీర్బల్ పేదవాళ్లను పంచాయతీదారులుగా ఎంచుకున్నాడు. బీర్బల్ చేసిన యుక్తికి మెచ్చుకుని పాదుషా అతనికి అంతకు ముందు విధించిన జరిమానా రద్దు చేయడమే గాక బహుమతులిచ్చి సత్కరించాడు. చందమామ కథ. చిత్రం విచిత్రం.
ఒకప్పుడు ఒక ఊరిలో గొప్పవారింట అతి వైభవంగా పెళ్లి జరుగుతుంది. ఆ వివాహానికి అనేక మంది వచ్చారు. విధి విరామం లేకుండా సంతర్పణలు, సమారాధనలు జరుగుతున్నాయి. పెళ్లి పందిట్లో వేసే విస్తళ్ళు వేస్తున్నారు, లేచేవాళ్ళు లేస్తున్నారు. ఆ హడావిడి ఇటువంటిది అని చెప్పడానికి వీలు లేకుండా ఉంది. ఒకరోజు విందులో 2 అతిథులు కూర్చున్నారు. అందులో ఒక ఆయన కబుర్ల పోగు. పెళ్లివారిచ్చిన విసునకర్రతో ఆయన సావకాశంగా విసురుకుంటూ ఇంత గొప్పగా సంతర్పణ చేస్తున్న పెళ్లి యజమానిని ఒక వంక పొగుడుతూ చేసిన పదార్థాలను మెచ్చుకుంటూ లొట్టలు వేసుకుంటూ ఊసులు చెబుతున్నాడు. రెండవ అతిథి కొంచెం పరధ్యానంగా ఉంటున్నాడు. అందుచేత వడ్డన గురించి ఆయనకంతగా దృష్టి లేకపోయింది. ఆ రోజున విందులో పెళ్లివారు ప్రత్యేకంగా పసందైన మామిడి పళ్ళు తెప్పించి వడ్డం చేయించారు. అవి అపురూపమైన మేలు రకం పళ్ళు కావడం చేత చాలా రుచిగా ఉన్నాయి. మన మొదటి అతిథి మామిడి పండు తింటూ ఉండగా దానిలోని టెంక కాస్త జారి పక్కనున్న రెండో అతిథి విస్తడిలో పడింది. అయ్యో, ఇంకేముంది, ఆయన ఎటువంటి వాడో మనకు తెలియదాయే. సగం భోజనంలో కోపం చేసి లేచిపోతాడో ఏ పేచీ పెడతాడో అని హడలిపోయాడు. ఇవాళ పెద్ద పొరపాటు జరిగింది కదా అనుకుని విచారించాడు. ఈ గండం ఎలాగ తప్పుతుందా అనే ఆలోచన అతని మనసులో పీకుతున్నది. తన విస్తట్లో ఎంగిలి టెంక పడిన సంగతి గుర్తించకుండానే ఆ రెండవ అతిథి అటువైపు తిరిగి తన పక్క వాళ్ళతో మాట్లాడుతున్నాడు. తర్వాత కొంతసేపటికి తన విస్తట్లో చూసుకోగా 2 టెంకిలు కనపడ్డాయి. పరధ్యానంగా ఉన్న ఆయన మన మొదటి అతిథిని పలకరించి, ఏమండోయ్, చూశారా లేదో గాని నా మామిడి పండులో 2 టెంకిలున్నాయి. ఇటువంటి చిత్రం మనం ఎన్నడూ కనలేదు, వినలేదు, ఏమంటారు అన్నాడు. ఈ మాట వినగానే టెంక జార విడిచిన అతిథి, భేష్, బాగా ఉంది. పరమేశ్వరుడు నాకు గండం తప్పించడానికే ఈ దారి కనపరిచినట్టు తోస్తోంది అని అనుకుని సంతోషించి, అయ్యా, మరో విచిత్రం కూడా ఉంది, మనవి చేస్తా వినండి. మీ మామిడి పండులో కవల పిల్లల్లాగా 2 టెంకలున్నాయి. నా మామిడి పండులో అసలు టెంకే లేదు. ఇది విచిత్రమంటారా కాదా అని తమాషాగా సమర్థించుకున్నాడు. పొరపాటు అనేది అందరూ చేస్తారు. అయితే బుద్ధిబలం ఉపయోగించి దాన్ని సమర్థించుకోవడంలోనే మానవుడు తెలివితేటలు కనబరచాలి. చందమామ కథ. గురువుగారి సందేశం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో చైనాలో జీవించిన ప్రఖ్యాత తత్వవేత్త కన్ఫ్యూషియస్ మరణశయ్య మీద ఉన్నాడు. ఆయన చుట్టూ ఆప్తులు, అనుయాయులు గుమిగూడారు. అంతా విషాదంలో మునిగి ఉన్నారు. అప్పుడు కన్ఫ్యూషియస్ అతి హీన స్వరంతో, నా నోట్లో ఏముందో చూసి చెప్పగలరా అన్నాడు. అప్పటికే ఆయన వయోవృద్ధులయ్యాడు. ఆయన నోట్లో పళ్ళు ఊడిపోయాయి. కాబట్టి వాళ్ళు, అయ్యా, మీ నోట్లో నాలుక మాత్రం ఉందండి అని జవాబిచ్చారు. ఆయన కాసేపాగి, మీ నోట్లో ఏమున్నాయి అని అడిగాడు. మా నోట్లో పళ్ళు, నాలుక 2 ఉన్నాయండి అన్నారు వాళ్ళు తటపటాయించకుండా. చూశారా, మనిషి పుట్టినప్పుడు నోట్లో నాలుక మాత్రమే ఉంటుంది. కాలక్రమంలో పళ్ళు మొలుస్తాయి, కానీ అవి నాలుక కన్నా బలంగా, దృఢంగా ఉంటాయి. క్రమంగా మనిషి వృద్ధుడయ్యేసరికి బలమైన పళ్ళు క్రమేణా రాలిపోతాయి. కోమలమైన, సున్నితమైన నాలుక మాత్రమే మరణం వరకు ఉంటుంది అని చెప్పాడు. ఆయన సుదీర్ఘమైన శ్వాస తీసుకుని, మీ అందరికీ ఇదే నా చివరి సందేశం. సున్నితమైనది, సరళమైనది చిరకాలం నిలుస్తుంది. కనుక సదా సరళ ప్రవర్తనలై మెలగండి. ప్రతి ఒక్కరితో ప్రేమగా, సరళంగా మాట్లాడడం అలవర్చుకోండి అని చెప్పి కన్ను మూశాడు.